అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని హైకోర్టు నిర్మాణం జరిగే ప్రాంతం అయిపోతే ఉన్నాము. ఇక్కడ ఒకటే డీ వాటర్ అయితే కంప్లీట్ అవ్వాలి. సెక్రటరీ టవర్స్ 5 టవర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ డీ వాటర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ ఇక్కడ డీ వాటర్ అనేది స్పీడ్ చేయడం కోసం అక్కడ ఉన్న ఇంజన్స్ ని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు. ఇక్కడ మీకు ట్రాక్టర్ ఇంజిన్ చూడొచ్చు. ఇది ఒక హెవీ ఇంజన్. ఈ హెవీ ఇంజన్ వల్ల వాటర్ ఫోర్స్ అయితే ఎక్కువగా వస్తుందని అయితే అంటున్నారు. అలాగే అక్కడ సెక్రటరీ టవర్స్ 3, 4, 5 వైపు ఆల్టరేషన్ చేసిన హెవీ ఇంజన్స్ ఉన్నాయి కదా, ఆ ఇంజన్స్ ని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. ప్రెసెంట్ ఒక ఇంజన్ అయితే సెట్ చేశారు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఇంజన్ అయితే ఇంకా ఆన్ చేయలేదు, కానీ ఈ ఇంజన్స్ ద్వారా ఎక్కువగా వాటర్ ఫోర్స్ అయితే వస్తుందని అయితే అంటున్నారు. ఆ లోపల ఉన్న బురద నీరు కానీ, తక్కువ లెవెల్లో ఉన్న వాటర్ కానీ ఇవన్నీ బాగా స్పీడ్ గా అయితే బయటికి అయితే తీస్తుంది. దీనివల్ల ఎక్కువగా వాటర్ అయితే బయటకు అయితే వస్తుందని అయితే అంటున్నారు. అలాగే ఇక్కడ మొత్తం ప్రెసెంట్ సిచ్యువేషన్ కూడా మీరు చూడొచ్చు. కంప్లీట్ గా వాటర్ అయితే తగ్గిపోయింది చాలా వరకు. ఇంకా డౌన్ లోనే వాటర్ ఉంది, బాగా డౌన్ లో అయితే ఉంది. అప్పుడు ఫౌండేషన్ ఏరియా వేసిన ఏరియా వైపు కానీ, అలాగే ఈ మొత్తం గట్లు కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇది ఒక ర్యాంప్. ఈ ర్యాంప్ కూడా మీరు చూడొచ్చు, డౌన్ కి అయితే వచ్చేసింది బాగా. ప్రెసెంట్ హైకోర్టు దగ్గర ఇదనమాట సిచ్యువేషన్. డీ వాటర్ అయితే ఇక్కడ కూడా స్పీడప్ చేశారు. ఈ ఇంజన్ ఒకటి సెట్ చేశారు కదా, ఇంకో ఇంజన్ కూడా ఉంది. అది ఆ టవర్ 5 దగ్గర ఉంది. ఆ ఇంజన్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేస్తే దాదాపు 2 లేదా 3 రోజుల్లో ఇక్కడ కూడా డీ వాటరింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ప్రెసెంట్ ఇక్కడ సిచ్యువేషన్ నేను మీకు చూపించాను కదా, అలాగే సెక్రటరీ టవర్స్ దగ్గర డీ వాటరింగ్ కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు చూడొచ్చు ఇక్కడ హైకోర్టు వైపు వాటర్ లెవెల్ ఎలా ఉందో. ఇదంతా అంతకుముందు వాటర్తో మునిగిపోయి ఉన్న ప్రాంతం మొత్తం ఇప్పుడు ఈ అంతా ఏరియా మొత్తం తగ్గుకుంటూ డౌన్కి అయితే వచ్చేసింది. ఇక్కడ డౌన్కి వెళ్ళేసరికి వాటర్ లెవెల్ అయితే చాలా తక్కువగా అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఏరియా వైపు. ప్రెసెంట్ ఏంటంటే ట్రాక్టర్ ఇంజన్స్తో ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు ఏంటంటే ఈ సెక్రటరీ టవర్స్ 3, 4, 5 వైపు ఉన్న ఈ ఆల్టరేషన్ చేసిన హెవీ మోటార్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 మోటార్స్ని ఇక్కడ తీసుకొస్తున్నారు. ప్రెసెంట్ ఒక మోటార్ సెట్ చేశారు. ఇంకో మోటార్ కూడా ఏంటంటే టవర్ 4 దగ్గర ఉంది. ఆ మోటార్ని కూడా రేపటికల్లా తీసుకొచ్చి ఇక్కడ డీ వాటర్ అయితే స్పీడప్ చేస్తారని అయితే అంటున్నారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ర్యాంప్ వైపు. ఇక్కడ ర్యాంప్ వైపు ఒక గట్టు కనిపిస్తుంది, చూసారా? ఆ గట్టు కూడా ఈ ర్యాంప్కి సంబంధించిందే. ఈ ర్యాంప్ అంతా డౌన్కి వెళ్ళేది. డౌన్కి వెళ్ళి అప్పట్లో నిర్మాణం కోసం వేసుకున్న ర్యాంప్ అనమాట ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ నుండి ఈ సెక్రటరీ టవర్స్ 5 చూడండి మీకు ఎలా కనిపిస్తున్నాయో. ఈ టవర్ 5 చుట్టూతర మీకు వాటర్ ఏదైతే కనిపిస్తుందో అది చాలా తక్కువ లెవెల్ వాటర్ అనమాట. అది కూడా ఏంటంటే ప్రెసెంట్ ఆల్టరేషన్ చేసిన మోటార్స్ ఇంకా ఇంతకు ముందు ఉన్న ట్రాక్టర్ మోటార్స్తో ఆ వాటర్ అయితే లాగట్లేదు. ఎందుకంటే చాలా తక్కువ లెవెల్ వాటర్ ఉండడం వల్ల అదేంటంటే ముందు అది ఎండకి ఎండిపోవాలి, లేదంటే చిన్న మోటార్స్ అయితే ఉంటే చిన్న మోటార్స్ ద్వారా వాటర్ అయితే క్లియర్ చేయాలి. నేను ఎండకి ఎండిపోయేదని అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా తక్కువగా ఉంది. అలాగే ఇక్కడ నుండి టవర్ 3 వైపు చూడండి. ఇక్కడంతా మొత్తం డీ వాటర్ కంప్లీట్ అయిపోయింది. టవర్ 1, టవర్ 2 దగ్గర ఎలా అయితే డీ వాటర్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడక్కడ కొంచెంగా వాటర్ ఎలా అయితే కనిపించిందో ప్రెసెంట్ 3, 4, 5 వైపు కూడా మీకు అలాగే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు 1, 2 ఎలా కనిపిస్తున్నాయో. ఇది కూడా అక్కడక్కడ మీకు వాటర్ కనిపిస్తుంది, చూసారా? ఇంతకుముందు హెవీగా కనిపించేది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం ఎండకి ఎండిపోవడం వల్ల మీకు తక్కువ లెవెల్లోనే వాటర్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా ముందు ఫ్యూచర్లో అంటే ముందు ఎండకైతే ఎండిపోవాలి. మేబీ ఒక 2 వీక్స్లో ఈ ఏరియా మొత్తం క్లియర్ అయిపోద్ది అనుకుంటున్నాను, మొత్తం లెవెల్ అయిపోద్ది అని అయితే అనుకుంటున్నాను. ఈ టవర్ 1 దగ్గర కూడా మీరు చూడొచ్చు. ఈ టవర్ 1 దగ్గర మీకు కొంచెం వాటర్ కనిపిస్తుంది, చూసారా? ఆ వాటర్ వరకు చిన్న మోటార్ పెట్టి తీస్తారని అయితే అంటున్నారు. చూడాలి, అది కూడా అది తక్కువ లెవెల్లోనే వాటర్ ఉంది. అది చిన్న మోటార్ ద్వారానే వాటర్ అయితే లాగిద్దని అయితే అన్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఏరియా కూడా ఎలా కనిపిస్తుందో. టవర్ 1 చుట్టూతో మీకు ఎక్కడా వాటర్ కనబడదు. అలాగే టవర్ 2 కూడా మీరు చూడండి ఎలా కనిపిస్తుందో. మెయిన్గా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ టవర్స్ వైపు ఉన్న కోర్ కాంక్రీట్ ఏరియా డ్యామేజ్ అవ్వకుండా అలాగే చెక్కు చెదరకుండా ఉంది. అంటే అప్పట్లో ఎంత క్వాలిటీతో వర్క్ జరిగిందో దానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఈ టవర్సే మీకు ఎక్కడ ఐరన్ డ్యామేజ్ అవ్వలా, అలాగే కాంక్రీట్ ఏరియా డ్యామేజ్ అవ్వలా, ఇంకా డయాగ్రిడ్ టెక్నాలజీ వైపు ఏది డ్యామేజ్ అవ్వలా. రాడ్లు కూడా ఆఖరికి హెవీగా వాడిన రాడ్లు కూడా చెక్కు చెదరకుండా ప్రెసెంట్ అలాగే ఉన్నాయి. అలాగే టవర్ 3 దగ్గర కూడా మీరు చూడండి.
మీకు చుట్టూతర ఎక్కడ వాటర్ కనబడదు. ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోయింది, డీవాటరింగ్ అయింది. ఇక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ మొత్తం మీరు చూస్తున్నారు కదా, అదే ఆ రాఫ్ట్ ఫౌండేషన్ పైన మొత్తం బురదగా అయితే కనిపిస్తుంది ప్రెసెంట్ అయితే. అలాగే టవర్ 4 దగ్గర కూడా మీరు చూడండి. ఈ ఏరియా ఎలా కనిపిస్తుందో. మధ్యలో కొంచెం వాటర్ అయితే కనిపిస్తుంది. అలాగే చుట్టూతర మొత్తం బురదే. అలాగే టవర్ 5 దగ్గర కూడా మీరు చూడొచ్చు. ఫౌండేషన్ ఉన్న ఏరియా మొత్తం చుట్టూతర ఎక్కడ వాటర్ కనబడదు. ఇక్కడ మధ్యలో కొంచెం వాటర్ అయితే కనిపిస్తుంది. కాంక్రీట్ ఏరియా వైపు మధ్యలో అయితే కొంచెం వాటర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ డీవాటర్కి సంబంధించిన నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.